कासिद हिंद टीवी न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे रहमत खान की यह रिपोर्ट। कासिद हिंद टीवी न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। इधर है ये लोग गन ఇవి కొంచెం విజువల్స్ డిఫరెంట్ క్రైమ్ వాళ్ళు మాస్క్ వేసేసాను దీంట్లో అల్లం శివ ఇది పహాడీ షరీఫ్, దాని తర్వాత శంషాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇటువంటి చాలా ప్లేసెస్ లో నేరాలు చేశాడు. ఇతను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చెందిన అతను. కాకపోతే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలు పెట్టాడు. రీసెంట్లీగానే మహబూబ్ నగర్ లో జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయాలని చెప్పేసి హెచ్బి అఫెండర్ డే అండ్ నైట్ 2 రకాలు చేస్తున్నాడు. హౌస్ బ్రేకింగ్, దీంట్లో ఇతని దగ్గర about 20 lakh rupees సీజ్ చేయడంతో పాటు బైక్, some what you call 20 lakh total worth, that gold ornaments and silver, then bikes and all seized from him. He's a ex-convict also. Some other cases lo kuda imprisonment ayinadu. Then he again getting into this kind of offenses. So we got this fellow also. The 3 cases, one is like procuring arms through illegal means from UP, తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన ఒక గ్యాంగ్ను మేము SOT ఆపరేషన్ పట్టుకోవడం జరిగింది. అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో 29 lakhs ఎత్తుకెళ్ళిన వాళ్ళను నేరస్తును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఒక హెచ్బి అఫెండర్ మహేశ్వరం SOT టీమ్ అండ్ మహేశ్వరం లా అండ్ ఆర్డర్ zone team 3 important breakthroughs ఇచ్చారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ లో అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. ఇందులో ముందుగా మహేశ్వరం SOT టీం ఒక ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికలీ యూపీ నుంచి వచ్చారు. రాంపూర్ డిస్ట్రిక్ట్ నుంచి యూపీ నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు. బార్బర్గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ సంతోష్ నగర్లో పెట్టాడు, తర్వాత బాలాపూర్లో కూడా ఇంకొక షాప్ రన్ చేశాడు. అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి కావాల్సిన ఎంప్లాయీస్ గురించి యూపీ నుంచి వేరే వాళ్ళని తీసుకురావడం ఆయనకు జనరల్గా యాక్టివిటీ ఉండేది. ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు. అతను 24 సంవత్సరాల వ్యక్తి. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ 3 షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేసేవాడు. లగ్జరియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ వాంటెడ్ టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేశాడు. దీంట్లో 5 మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్
అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు. వీటితో పాటు 8mm లైవ్ రౌండ్స్ అవి 13, దాని తర్వాత 12 gauge షెల్, లైవ్ షెల్ అవి కూడా అతని దగ్గర ఒక 5 ఉన్నాయి. టోటల్ 18 రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 5 పిస్టల్స్, కంట్రీ మేడ్ దిస్ గన్స్. ఇవి ఆయన దగ్గర అక్కడ వచ్చి బాలాపూర్లో ఆయన షాప్ తీసుకొచ్చేసి, బాలాపూర్లో ఉన్న షాప్ ఆయన సొంతం షాప్, వేరేవన్నీ వేరే వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని రన్ చేస్తున్నాడు. సో ఆ షాప్లో పెట్టుకొని అమ్మాలని చూసిన సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. 2 నేరస్తుల్ని. వాళ్ళ దగ్గర నుంచి ఈ 5 వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను 2016 నుంచి ఇక్కడ పనిచేస్తున్న మూలంగా ఈ ఏరియాలో కొంచెం యాక్టివిటీస్ అవగాహన ఉండి ఎవరెవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇతన్ని ఇంతకుముందు చేసినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇతను వేరే నెట్వర్క్లు ఎవరో ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా వెపన్స్ కొనాలని చూస్తున్నారా, సోర్స్ ఏంటిది, ఇదంతా మేము టోటల్ అన్రావెల్ చేస్తాం. ఇప్పటికైతే 2 నేరస్తులు పట్టుకోవడం జరిగింది, జిషన్ అండ్ అమీర్. వీళ్ళు యూపీ రాంపూర్ డిస్టిక్ వాళ్ళు. జిషన్ అనే అతన్ని 2016 ఇక్కడే బార్బర్గా పనిచేస్తున్నాడు. అలానే ఇప్పుడు ఇంకా 3 షాప్స్ రన్ చేస్తున్నాడు హైదరాబాద్ సిటీలో, మన బాలాపూర్లో కూడా. దీనికి భాగంగా అమీర్ అనే వ్యక్తిని కూడా ఇతను సహాయకారి తెచ్చుకున్నాడు. ఆ ప్రాసెస్లో వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతుండి వాళ్ళ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం మూలంగా ఎక్కువ డబ్బుకు అవసరం ఉన్న మూలంగా ఈ విధంగా వెపన్స్ తీసుకొచ్చి అమ్మాలని ఒక యాక్టివిటీ చేసిన మూలంగా దిస్ గ్యాంగ్ ఈస్ కాట్. సో దట్ గ్యాంగ్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది ఒక రాబరీ చేసిన గ్యాంగ్ ఇది. దీనిలో అబ్దుల్ ఖాదర్, దెన్ హబీబ్ అని 2 మెయిన్ నేరస్తులు ఉన్నారు. దాంతోపాటు వర్ధన్, దాని తర్వాత బర్ధన్ అని 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే, ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్కి 29 lakhs ఇచ్చి 29 lakhsతో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్లో ఇది ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు. ఆ సనీలాకు చెప్పి దీని ద్వారా ఈ ల్యాండ్ ఎక్కడుందో చూసుకొని కొనడం కానీ ఇవ్వాలని చెప్పేసి ఎలియాస్ వాళ్ళ ఫాదర్ జకీర్ పంపిస్తే, జకీర్ వాళ్ళ అంటే సనీలా ఆయనకు ఖదీర్కి ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ టైంలో హైదరాబాద్లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే జకీర్ ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్కు ఇవన్నీ మనీ మీరు అందజేయండి, దాని తర్వాత వాళ్ళ సన్నిల్లా కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పి ఒకటి యాక్టివిటీని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మనీ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ఒబేద్ అనే వ్యక్తి మనకు అబ్దుల్ ఖాదర్కి ఇవ్వాలి. అబ్దుల్ ఖాదర్ ఏం చేశారంటే, ఇది మాకు అఫెన్స్ అయిన తర్వాత మాకు కొంచెము ఇందులో డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఎలా జరిగిందని. దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మేము వీ కుడ్ డిటెక్ట్ ద కేస్. ఇప్పుడు ఈ మనీ ఒబేద్ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్కు మనీ ఇవ్వడానికి కోసము వస్తున్నాను చెప్పినప్పుడు, బికాజ్ ఇతను కబీర్ లేడు కాబట్టి ఊర్లో, అతను ఏం చేశారంటే ఎలాగో మనీ వస్తుంది కదా, ఇది వేరే ఫ్రెండ్స్కి పిలిచి చెప్పేసేసి దొంగతనం అయినట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలనే ప్లాన్ చేస్తాడు. దానికి ఏంటంటే ఫస్ట్ ఈ ఊరికే ఫోన్ చేసి ఇతనికి ఒబేద్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు అట్లా అని ట్రాక్ మొత్తం కనుక్కుంటున్నాడు. దాని తర్వాత ఒక ఐసోలేట్ ఏరియాకు వీళ్ళను లీడ్ చేసి నేను అక్కడ ఉంటాను, మీరు అక్కడ వచ్చామని చెప్పాడు. సో వీళ్ళు అక్కడ చేరుకునేసరికి ఇతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళు వచ్చేసేసి దగ్గరలో ఈ కొత్త వ్యక్తులు, వీళ్ళకు గుర్తుపట్టడం సాధ్యం కాని వ్యక్తులతో ఇనిషియల్గా వాళ్ళతో A2 A1 ఖాదర్ అండ్ హరన్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఈ రషీద్ అండ్ వర్ధన్ ఈ ముగ్గురుతో అఫెన్స్ చేయించేసి ఆ మనీ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి మనిషికి 20,000 ఇస్తానని చెప్పేసి A1 ఖాదర్ చెప్పడం జరిగింది. ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం
కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి ఆ వ్యక్తే కంప్లైంట్ పైన అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మేము అక్యూజ్ అందరూ అరెస్ట్ చేసాం. 29 lakh రూపీస్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీని వల్ల ఒక యాక్టివిటీని మనం ప్రివెంట్ చేయగలిగాం. మళ్ళీ ఇది ఒకసారి సక్సెస్ అయితే విల్ కీప్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. అది మనము గ్యాంగ్ పట్టుకోవడము, వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి నేరాల్లో ఉండకుండా చేయడం. దీని తర్వాత వీళ్ళకు శిక్ష పడుతుంది కాబట్టి, రాబరీ కాబట్టి, దే విల్ బి షీట్స్ మెయింటైన్ అగేన్స్ట్ దెమ్, దే విల్ బి కంటిన్యూస్ మానిటరింగ్ ఆన్ దర్ యాక్టివిటీస్. సో టు దిస్ ఎక్స్టెంట్ దిస్ అఫెన్స్ ఫ్యూచర్లో జరగకుండా మేము ప్రివెంట్ చేయగలిగాం. इंकोक रॉबरी है, इसमें 5 लोग इन्वॉल्व हुआ. अब्दुल खादर एंड हबीब, ये दोनों मिलके एक उबैद एक ये 29 लाख रुपीस ले आ रहे हैं. उसके समय में उनको घर आके घर को देने के लिए प्लान है. तो बट ये विद नेफेरियस डिजाइन्स वो क्या किया, वो उनका दूसरा फ्रेंड्स को इन्फॉर्म करके आप लोग जाके रॉबरी करके अब सब लोग हम पैसे बांटेंगे बोल के ये दोनों फ्रेंड्स को इतना विश्वास करके उनका पास ले गए जाके पैसे रखने के लिए वो मदद करते बोल के जब लैंड खरीदने में गया, वो समय में ये आदमी दूसरों लोगों को encourage करके एक अफेंस करने के लिए प्लान किया, अफेंस किया. और then we worked out on this and then we got the accused, entire money intact is recovered from them.